మంచిగానే ఉంది మేడం. కొంచెం ఇది హైట్ వస్తే మాత్రం మంచి గొర్రెలు పడుతుంది. అవును, అదే ఆలోచిస్తున్నాను. ఆ పైన దానికి తగులుతుందేమో చూస్తున్నా. ఏం కాదు, కొంచెం ఇసుంట కూస్తే హైట్ పోతే లాగలేస్తావా మరి ఇప్పుడు? చూడు, కింద తొట్టి పట్టుకొని లాగు, టైర్ పట్టుకొని లాగమంటే మొత్తం మీద పడుతుంది. ఇంకొంచెం లాగు. అందుకనే ఇప్పుడు కొంచెం మట్టిపోయి బరువు ఆగుతుంది కొద్దిగా. బస్తాలది కానీ ఏదన్నా పోయి చాటం ఉంటుంది చూడు అక్కడ. ఇది నువ్వు తెచ్చింది, బర్రెగొడ్డది. ఇటు నుంచి కొంచెం వెనక్కి అను, చెట్టుని ఇట్లాను ముందుకు వాలకుండా ఉంటుంది. ఇటుకు పోయి అటు కొంచెం అట్లా అని. ఇప్పుడు అప్పుడు గట్టి చెట్టుగా మేడం, ఇట్లా వంగదు. ఇట్లా లావు అయింది పెద్దగా వంగదు. ఓకే, పడిపోతుందేమో అని భయం. ఏం పడదు. చంద్రుడు భలే కనబడుతున్నాడు మంగ. చంద్రుడు కూడా భలే కనబడుతున్నాడు అంటున్నా. ఇది వంగదు మేడం. ఈ చెట్టు మొదట లావైంది కదా, వంగదు, అస్సలే వంగదు. చెట్టు హైట్ పోతే మంచి గరం కట్ చేయలేదు. తొందరగా కాస్తే అరటికాయలు కింద కూర అరటికాయలు కూరయ్యా గొప్పగాకు మేడం. ఇట్లా ఉండాలంటే మరి సపోర్ట్ పెట్టాలి. కొంచెం అది రాయి మొక్క ఏదన్నా ఉందని చూడు, ఇటుక రాయి మొక్క కానీ ఏదన్నా. ఇంకోటి కూడా చెట్టు వచ్చింది, ఇంకో పిలక కూడా వచ్చింది దీనిలోనే బాగా మంచిగా. ఏం కాదు మేడం, అది కూడా మస్తు హైట్ అవుతుంది. బలం ఉంటే చాలు కానీ మస్తు హైట్ అవుతుంది. అందుకని హైట్ కూడా సపోర్ట్ ఉంటే వాలకుండా ఉంటుంది చెట్టు. నువ్వు పంపురా మేడం, తెలిసారా? చాలా చూడు ఒకసారి, చూస్తున్నా. చాలా అది పెట్టలే, రాయి పెట్టిన, ఇటుక రాయి పెట్టిన. నేను చూపించు, మరి వంగకుండా. కూర అరటికాయ ఇప్పుడు పోయి, ఇప్పుడు మట్టి తెచ్చిపోయి కొంచెం. అక్కడ ఒక బస్తాలో కంపోస్ట్ కూడా ఉంటుంది. అది రేపు పోయి, ఇవాళేమో ఈ ఎరువు పోయి, రేపు పొద్దున కంపోస్ట్ పోయి. ఇంకో టైర్ వేద్దామా పైన? ఉందా? ఉన్నాయి, ఇగో 4 టైర్లు ఉన్నాయి. పైనుంచి బరువులు దెబ్బ తగలకుండా వేయాలి మేడం. మొన్న అట్లాగే వేయించా, 2-3 పట్టుకొని కూలీని తీసుకొని అట్లాగే వేయించాను. ఒకళ్ళేమో పట్టుకున్నారు, ఇద్దరేమో దానికి దింపారనమాట. చాలే, ఇది మెత్తటి ఎరువు కదా, బలం మట్టి లాంటిది అయితే బలం ఉండదు కానీ మస్తు బలం ఉంటుంది. వెనక వైపు కూడా పోయి, కొంచెం అటువైపు కూడా పోయి, ఇంకొకసారి తీసుకొచ్చి పోయి చాలు. నీళ్ళు ఏం పోయి మాకు ఇప్పుడు. చేత ఇట్లా అది కొంచెం మట్టి, అది ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ ఉంది. చూడు ఇంకోటి ఏదన్నా. అడ్డం తిప్పి పెట్టు, అడ్డం తిప్పి పెట్టు. ఆ మొక్కలు ఆ పక్కన మొక్కలకి తగిలినా పర్వాలేదు, ఇంకా రోజుకి ఆ పూల మొక్కలకి తగిలినా పర్వాలే. ఇప్పుడు కరెక్ట్ ఉంది కొంచెం. ఏం లేదు, రేపు గెల వచ్చింది అనుకో. ఇప్పుడైతే కరెక్ట్గానే అనిపిస్తుంది, రేపు మళ్ళీ చూద్దాం. ఏం లేదు, కొంచెం గెల వచ్చింది అనుకో, బరువుకి కొంచెం వంగిందంటే ఇప్పుడు లాగాంగా మనం, ఇంకా ప్రాబ్లం ఉండదు, దాని తగలదు. గిరిజా మేడం వాళ్ళ టెర్రస్ పైన మేడ మీద అరటిగెల వచ్చిందని చెప్తా. ఇప్పుడు కాదు, కాయ బాగుంది, ఇప్పుడు మంచిగా ఉంది. ఇంకెళ్దామా, చీకటి అవుతుంది.